హలో వీవర్స్, ఈరోజు మనం చిల్లీ చికెన్ చేసుకుంటామండి. హైదరాబాదీ స్టైల్లో చిల్లీ చికెన్ చేసుకొని సింపుల్గా ఒక రసం పెట్టుకుంటామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక 5 మినిట్స్లో అయిపోయే రసం చూపెడతాను చూడండి. చికెన్ వేసి కలుపుకొని తింటుంటే ఎంత బాగుందో. ఈ చికెన్తో కొంచెం అన్నం తినేసి రసం వేసుకొని తిన్నామంటే మన కడుపు నిండిపోతుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసుకున్నానండి. పెనంలోకి ఆయిల్ వేసుకున్నాము. ఇందులోకి మసాలా ఐటమ్స్ వేసుకుంటాము. దాల్చిన చెక్క, ఎలాచి, సోంపు, అన్నీ వేసుకొని కొద్దిగా బాగా చిట్టుపట్లాడేంత వరకు పెట్టుకొని ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకున్నానండి ఇట్ట పొడవుగా. ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం చికెన్ తీసుకున్నాము. చికెన్ వేసేసుకుంటాం. చికెన్ అయితే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీనికి బాగా ఇట్లా ఫ్రై చేసుకొని పసుపు వేసుకుంటాం. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకుంటామండి అంతా కలిసేలాగా. ఇట్లా నూనె వదిలేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అందులోనే నీళ్ళు వస్తాయండి. చికెన్లోనే నీళ్ళు వచ్చి బాగా ఇట్లా నూనె వదులుతుంది. అంతవరకు బాగా ఇట్లా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి, ఒక స్పూన్ అంతా. ఈ పచ్చిమిరపకాయలు ఒక 20 పచ్చిమిరపకాయలు ఉంటాయండి. మిక్సీలో వేసుకొని క్రష్ చేసుకున్నాం. ఇట్లా మరి పేస్ట్ లాగా వద్దు, కొద్దిగా ఇట్లా ఇట్లా ఉండాలండి. ఇట్లా చేసుకున్నాను కాబట్టి మనకి తినేటప్పుడు బాగా నోటికి తగులుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. మనం కారం ఇంకేం వాడము. ఈ పచ్చిమిరపకాయల కారమే చికెన్కి సరిపోవాలి. ఇప్పుడు బాగా మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. నీళ్ళు వేసి చికెన్ ఉడికించుకుంటామండి. నీళ్ళు మనకి ఇంత పోసుకుంటే బాగా ఉడుకుతుంది చికెన్ అండి. ఇప్పుడు మనకి ఇట్లా చికెన్ మునిగే అంత నీళ్ళు పోసుకున్నాము. ఇంకా ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. కారం బాగా తక్కువ ఉండే మిరపకాయలే అండి ఇవి. దానికని కారం తక్కువ ఉండేసరికి నేను కొద్దిగా ఇట్లా కట్ చేసి కానీ వేసాను మిరపకాయల్ని. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాము. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కరివేపాకు వేసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర. వేడివేడిగా మనకి చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. చూడండి బాగా నూనె వదిలింది. ఇట్లా నూనె వదిలేంత వరకు బాగా ఇట్లా ఉడికించుకున్నాము. వేడివేడిగా చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. నేను కొన్ని ఫోటోలు తీసుకున్నానండి, మీకు చూడాలని పెట్టున్నాను. నేను ఇవి తమ్మునేలకు కానీ ఇవే వాడుకుంటాను. చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు రసం పెట్టుకోవడానికి. ఇది ఒక్కసారి ఇట్లా వాష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి పెట్టుకొని కొద్దిసేపు నానిందంటే మళ్ళీ కలుపుకుంటాము. ఇంట్లో రోట్లోకి మనం జీలకర్ర వేస్తున్నామండి. మిరియాలు. సింపుల్గా 5 నిమిషాల్లో పెట్టుకోవచ్చండి రసం. చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా ఇట్లా దంచుకున్నాము.
వెల్లుల్లిపాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నాను. దీన్ని కానీ దంచేసుకుంటాం. ఇది ఒక కప్పులోకి తీసి పెట్టుకుంటామండి. చింతపండు కానీ బాగా నానింది. దీన్ని కానీ ఇట్లా కలిపేసుకుంటాము. చెక్క సపరేట్ తీసేసుకోవాలి. మంచిగా ఈ రసం మాత్రం పెట్టుకున్నామండి గిన్నెలో. పులుపు ఎక్కువ ఉంటుంది కదా, కొద్దిగా నీళ్ళు కానీ కలుపుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని నూనె వేసుకున్నాం. ఆవాలు వేసుకున్నాను, కొద్దిగా మెంతులు, ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇట్లా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు, టమాటాలు ఒక 2 టమాటాలు వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకుంటాము. ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ చాలా రుచినిస్తుంది. ఒళ్ళికి కానీ చాలా మంచిది ఇంగువ తినడం వల్ల. మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేస్తుందండి ఇంగువ తింటే. ఇప్పుడు మనం దంచుకున్న మిరియాలు, జీలకర్ర, ఆ వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసేసుకున్నామండి. మనకి ఉప్పు పులుపు ఇప్పుడు చూసుకొని తక్కువైతే ఇప్పుడు వేసుకోవాలి. పులుపు ఎక్కువైనా నీళ్ళు కొద్దిగా పోసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు. కొత్తిమీర కానీ వేసేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర ఎంత ఇష్టం అంత రుచిగా ఉంటుందండి. ఇట్లా ఉడుకుతుంది కదా రసము, ఎక్కువ ఉడకకూడదండి. కొద్దిగా ఇట్లా ఒక తెల్లు వచ్చిందంటే మనం ఆపేసుకోవాలి. అంతా ఉడికించుకున్నామంటే మనకి ఆ వాసన వెళ్ళిపోతుందండి, కాటిపోతుంది అంటారు. దానికని ఇప్పుడు ఇట్లా గిన్నెలోకి మార్చుకుంటాము. చూడండి ఎంత బాగా సింపుల్ రసం, మీరు 5 నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు. నాకు కూడా రసం అంటే చాలా ఇష్టం అండి. ఇట్లా నాన్ వెజ్ ఏదైనా ఉంటే కానీ, చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్, ఎండు చేప అట్లాంటి వాటికి ఇట్లా రసం పెట్టుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ప్లేట్లోకి అన్నం తెచ్చేసుకున్నానండి, చికెన్ కానీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కప్పులోకి రసం పోసుకుంటున్నాను. ఇవి కానీ ఫొటోస్ పెట్టానండి, కొన్ని నాకు తమ్నైల్కి వాడుకోవచ్చు అన్నట్టు. మీరు కానీ చూస్తారు కదా, చాలా బాగున్నాయి కదండి. బాగా ఉడికింది చికెన్ కానీ, చూడండి అట్లా పట్టితేనే ఊడి వస్తుంది ముక్క. ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుందండి. వేడి వేడిగా అన్నం ఉంది, ఇది కలుపుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి. ఆ పచ్చిమిరపకాయ ఒక్కొక్కటి కొరుక్కుంటూ తింటుంటే చాలా చాలా బాగుంది. మీరు కానీ ఇట్లనే చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.